శ్రీమాత్రే నమః. పరమాచార్య స్వామి వారిని నడిచే దైవం అంటాం. దేవుడు ఎక్కడో విగ్రహ రూపంలో కాకుండా మన కళ్ళ ముందు చిరునవ్వుతో కనిపిస్తూ కాలినడకన దేశమంతా పర్యటించి ధర్మాన్ని బోధించారు కాబట్టే ఆయన్ని ఆ పేరుతో పిలిచారు. ఆయనలోని తేజస్సు, నిరంతర ధ్యానం, కఠినమైన సన్యాస నియమాలు చూసిన ఎవరికైనా ఆయనలో సాక్షాత్తు ఆ పరమశివుడే కనిపిస్తారు. ఆయన ఇచ్చే అనుగ్రహ భాషణం, వేదోక్తంగా ఆయన చేసే చంద్రమౌళీశ్వర పూజ చూస్తుంటే కైలాసమే ఇలకు దిగివచ్చినట్లు అనిపిస్తుంది. పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ తానేదో మహిమలు చేస్తున్నాను అని చెప్పుకోలేదు. కానీ వారి మాట, చూపు ద్వారా ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. పరమాచార్య స్వామి వారి ముందు నిలబడితే మాటలు రావు, కేవలం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆయన దగ్గరకు వెళ్ళిన వారు కోటి కోరికలు కోరుకుందామని వెళ్తారు. కానీ ఆయన ఆ చిరునవ్వుతో, ఆ ప్రశాంతమైన కళ్ళతో ఒక్కసారి మనల్ని చూస్తే చాలు, ఏదో తెలియని తృప్తి. నా కష్టాలు ఆయనకి తెలుసు, ఆయన చూశారు కదా, ఇక చాలు అనే భరోసా భక్తుడికి వచ్చేస్తుంది. అది ఆయన చూపుల్లో ఉన్న శక్తి. ప్రపంచ దేశాల అధినేతలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు ఆయన పాదాల చెంత కూర్చునేవారు. అంతటి మహోన్నత స్థితిలో ఉండి కూడా ఆయన మాత్రం ఒక చిన్న గదిలో నేల మీద పడుకుంటూ అతి సామాన్యంగా జీవితాన్ని సాగించారు. ఆయన ఏనాడు విలాసాలని కోరుకోలేదు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఒక సామాన్య సన్యాసిలా గడపడమే ఆయన గొప్పతనం. చాలాసార్లు భక్తులు తమ బాధలను చెప్పుకోవడానికి వస్తే ఆయన గంటల తరబడి మౌనంగా ఉండేవారు. కానీ చిత్రమేమిటంటే ఆ మౌనంలోనే భక్తులకి తమ ప్రశ్నలకి సమాధానాలు దొరికేవి. ఆయన మౌనం ఒక మంత్రంలా పనిచేసేది. భారమైన హృదయంతో వచ్చిన వాళ్ళు ఆయన సాన్నిధ్యంలో కూర్చుని వెళ్ళేటప్పుడు ఎంతో తేలికపాటి మనసుతో వెళ్ళేవారు. ఆయన తన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి జపం ఈ లోకం బావుండాలని. ఆయన భక్తుల పట్ల చూపే ప్రేమ ఒక అమ్మ ప్రేమ కంటే గొప్పది. ఎక్కడో దూరంగా ఉన్న భక్తుడి కష్టం కూడా ఆయనకి తెలిసిపోయేది. ఆయన పలికే ఒక చిన్న మాట, ఇచ్చే ఒక పండు లేదా ప్రసాదం భక్తుల జీవితాలనే మార్చేసేది. ఆయన మహిమలు చేసి చూపించలేదు, కానీ ఆయన ఉంటే చాలు అన్నంత ధైర్యాన్ని భక్తులకి ఇచ్చారు. పరమాచార్య స్వామివారు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అనుభూతి. మనసు నిండా భక్తితో ఆయన రూపాన్ని తలుచుకుంటే ఈ క్షణాన్ని కూడా ఆయన మన పక్కనే ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ దివ్య తేజస్సును స్మరించుకోవటమే మనం చేసుకున్న అతిపెద్ద పుణ్యం. నిజమే, పరమాచార్య స్వామి వారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఆయన పేరు తలుచుకుంటేనే గుండె నిండా ఒక తెలియని భారమైన నిశ్శబ్దం, కళ్ళల్లో అప్రయత్నంగానే తేమ చేరిపోతుంది. ఆయన జీవితం ఒక మహాసముద్రం. అందులో ఆయన కరుణ గురించి మరింత లోతుగా, మరింత హృదయాన్ని హత్తుకునేలాగా ఇక్కడ కొన్ని చెప్పుకుందాం. మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ఓటములు, తీరని దుఃఖం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు, ఇలా గుండె నిండా గాయాలతో వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఆయన ముందు నిలబడగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండానే లోపల ఉన్న బాధ అంతా కళ్ళనీళ్ల రూపంలో బయటికి వచ్చేసేది. ఆయన దండం పట్టుకుని కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మౌనంగా ఉండేవారు. ఆ నిమిషం భక్తుడికి ఎలా అనిపిస్తుంది అంటే, నా బాధ అంతా ఆయన తీసేసుకుంటున్నారు అని. ఆ మౌనమే ఒక అభయహస్తం. లోకమంతా పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఇస్తామన్నా ఆయన మాత్రం ఒక చిన్న పాకలో చిరిగిన చాప మీద కూర్చునేవారు. ఎముకలు కొరికే చలిలో కూడా కాషాయ గుడ్డని మాత్రమే కప్పుకునేవారు. భక్తులకి కడుపు నిండా ప్రసాదం పెట్టేవారు. కానీ ఆయన మాత్రం కొన్ని పేలాలు, కొంచెం నీళ్లతో చాలా రోజులు గడిపేవారు. ఎందుకంత కఠినమైన తపస్సు? పరమాచార్య స్వామివారు కళ్ళు, అవి కేవలం కళ్ళు కాదు, 2 కాంతి దీపాలు. ఆయన ఒక్కసారి అలా తీక్షణంగా చూస్తే మన లోపల ఉన్న అహంకారం, భయం, అసూయ అన్నీ కాలిపోయి మనసు తెల్లటి కాగితంలా మారిపోతుంది. ఆ చూపు మనల్ని తాకినప్పుడు నేను నీకున్నా అనే ధైర్యం ప్రాణం పోసుకుంటుంది. ఆయన్ని దూరం నుంచి చూసినా అది ఒక స్పర్శలా అనిపిస్తుంది. 100 ఏళ్లు నిండిన ఆ ప్రాయంలో కూడా శరీరం సహకరించకపోయినా తనని చూడడానికి వచ్చిన భక్తుల కోసం ఆయన బయటికి వచ్చేవారు. భక్తుల కళ్ళల్లో ఆనందం చూడడమే ఆయనకి విశ్రాంతి. ఆయన దేహం సెలవు తీసుకునే రోజు కూడా లోకం శాంతిగా ఉండాలని ప్రార్థిస్తూనే వెళ్లారు.
మనం ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అది మన అదృష్టం కాదు, అది మనకు ఆయన ఇచ్చిన అవకాశం. ఆయన చిత్రపటం ముందు ఒక్కసారి కూర్చుని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుంటే మనం కూడా కాంచీపురంలో బృందావనంలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఆయన మనల్ని వదిలి వెళ్ళలేదు. మన శ్వాసలో, మన నమ్మకంలో నే ఉన్నా అని నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఈరోజు కొన్ని అద్భుతాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ అద్భుతం బాలకృష్ణన్ గారు అని పరమాచార్య స్వామి వారి భక్తులు. ఆయన మేనత్త గారి జీవితంలో జరిగింది ఈ అద్భుతం. ఆవిడ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నారు. ప్రారబ్ధ కర్మ వల్ల ఎన్నో నష్టాలు. ఇంకా ఆవిడకి దిక్కు తోచని స్థితి వచ్చేసింది. ఆ స్థితిలో పరమాచార్య స్వామి వారిని ఆశ్రయించారు. తన బాధలన్నీ ఆయన పాదాల దగ్గర కుమ్మరించారు. అప్పుడు స్వామివారు ఆవిడికి పూజలో వాడిన ఒక చిన్న చందనం ముద్దని ప్రసాదంగా ఇచ్చారట. దీనినే దేవిగా భావించి భక్తితో పూజించు అని పరమాచార్య స్వామివారు చెప్పారట. ఆమె ఆ మాటను వేదవాక్కుగా నమ్మారు. ఇంటికి వెళ్ళి నిత్యం లలితా త్రిశతి పారాయణ చేస్తూ పూర్తి విశ్వాసంతో ఆ చందనం ముద్దకు పూజలు చేశారు. అలా త్రిశతి చదవమన్నది పరమాచార్య స్వామివారే. కానీ లలితా త్రిశతి అందరూ చదవకూడదని పరమాచార్య స్వామివారు చెప్పారు. బహుశా ఆవిడికి బాలమంత్రం ఉపదేశం ఉండి ఉంటుంది. అందుకే పరమాచార్య స్వామివారు చెప్పారు, త్రిశతి ఎవరైనా పారాయణ చెయ్యాలి అన్నా, ఖడ్గమాల ఎవరైనా పారాయణ చెయ్యాలి అన్నా వాళ్ళకి బాలమంత్రం ఉపదేశం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. సరే, పరమాచార్య స్వామి వారు చెప్పినట్లుగానే ఆ చందనం ముద్దని ఆవిడ రోజు పూజిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అది క్రమంగా పెరుగుతూ దేవి రూపం దాల్చిందట. ఆ చందనం ముద్ద దానికి ముఖము, చేతులు, కాళ్ళు స్పష్టంగా ఏర్పడ్డాయట. ఆ అద్భుతాన్ని చూసి వారణాసిలో ఉన్న పండితులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది పరమాచార్య స్వామి వారు చేసిన మహిమ మాత్రమే కాదు, ఆ భక్తురాలికి పరమాచార్య స్వామి వారి మీద ఉన్న నమ్మకం, అచంచలమైన నమ్మకానికి దక్కిన ఫలితం కూడా. తర్వాత ఆవిడ జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు అన్నింటికీ పరిష్కారం లభించిందిట. మనం ధర్మ మార్గాన వెళ్తూ సత్యాన్ని పట్టుకుంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ఉంటుంది. పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ఉంటే ఏ కష్టమైనా, ఏ బాధైనా తీరిపోతుంది. ఎన్నో లీలలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తాయి. అలాగే కళ్యాణి రాజగోపాలన్ అని ఆవిడ జీవితంలో కూడా అంతే. వాళ్ళు కూడా అంతే. పరమాచార్య స్వామి వారిని సర్వస్వ శరణాగతి చేశారు. వాళ్ళ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి పరమాచార్య స్వామి వారు నేనున్నాను, నీకెందుకు భయం అని అభయం ఇచ్చినట్లుగానే వాళ్ళ జీవితం కూడా సాగింది. ఈ కళ్యాణి గారి భర్తకి పెరాలసిస్ వచ్చిందనమాట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమాత్రమూ ఫలితం కనిపించటం లేదు. అప్పుడు వాళ్ళ అత్తగారు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్లేలోపే ఈ కళ్యాణి గారి భర్తకే నయం అయిపోయిందిట. ఏంటంటారు చెప్పండి? మనం స్వామి అని ఒక్కసారి ఆర్తిగా పిలిస్తే చాలు, అందరికీ కష్టాలు వస్తాయి, అందరికీ బాధలు వస్తాయి. బాధ లేని జీవితం కానీ, కష్టం లేని జీవితం కానీ ఉండదు. కానీ అలాంటి సమయంలో కూడా మనం ధర్మం తప్పకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు మనకి మార్గాన్ని చూపిస్తాడు అనడానికి ఈ కళ్యాణి గారి జీవితం ఒక ఉదాహరణ. అలాగే మనందరికీ తెలిసిన ఒక విషయం, నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పా. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, ఆవిడికి ఐక్యరాజ్య సమితిలో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్తే సంస్కృతంలో ఒక పాటని రాసిచ్చారు. ఆవిడేమో పాడడానికి విదేశాలకి వెళ్ళారు. కానీ అకస్మాత్తుగా ఈ పాట పాడడానికి ఒక రోజు ముందు నుంచి ఈవిడ గొంతు అసలు బయటికి రావటం లేదు. ఇన్ఫెక్షన్ వచ్చి అసలు మాట కూడా బయటికి రాకుండా సైగలు మాత్రమే వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్నో దేశాల ప్రతినిధులు అక్కడికి వచ్చారు. ఐక్యరాజ్య సమితిలో పాడే అవకాశం వచ్చింది. భారతదేశం పరువు పోతుంది, ఇప్పుడు నేను పాడకపోతే నేనే తీసేసిందాన్ని అవుతాను అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ పరమాచార్య స్వామి వారిని, ఏంటయ్యా స్వామి ఇది, నువ్వే రాసిచ్చావు కదా స్వామి అంటూ సర్వస్వ శరణాగతి చేశారు.
సమయం అయిపోయింది. సభలో పాడే సమయం వచ్చేసింది. అందరూ అక్కడ వచ్చి కూర్చున్నారు. ఆవిడ కూడా ఆ ప్రాంగణంలోకి వచ్చేశారు. పాట పాడడానికి సిద్ధమవుతున్నారు. ఆవిడకి మాట బయటికి వస్తుందా రాదా అనేది తెలియదు. కానీ పాడే ముందు ఒక్కసారి పరమాచార్య స్వామి వారికి నమస్కరించి గొంతెత్తి పాడడం మొదలుపెట్టారు. అనుకోకుండా ఆవిడ నోటి నుంచి ఎంతో శ్రావ్యంగా పాటలు బయటికి వచ్చేసాయి. అక్కడున్న వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. ముఖ్యంగా ఈ మైత్రీ భజతాం పాడినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టేశారు. ఎంత ఆనందంతోనో పులకించిపోయారు. చెప్పండి, ఆ పరిస్థితుల్లో ఆవిడకి గొంతు వస్తుంది అని అనుకోలేదు. కానీ పరమాచార్య స్వామి వారిని ఆశ్రయించారు. ఆవిడ గొంతు వచ్చేసింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ జీవితం చూడండి. ఆవిడ ధర్మబద్ధంగానే బ్రతికారు. అమ్మ జీవితం ఒక్కసారి చదివి చూడండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా ఎప్పుడూ ఎవరిని నిందించలేదు, ఎప్పుడూ ఎవరిని కష్టపెట్టలేదు. వేదం ఏం చెప్పిందో ఆ విధంగానే నడుచుకున్నారు. పరమాచార్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగానే ఆవిడ నడుచుకున్నారు. ఆవిడ జీవితంలో ఏది వచ్చినా పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గరే పెట్టేశారు. మనం కూడా పరమాచార్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అంటే వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలి. ఆచార సంప్రదాయాలని వదిలిపెట్టేయకూడదు. వేద పండితులని పోషించాలి. వేద విద్యార్థులని సంరక్షించాలి. మనం వేదాధ్యయనం చేయలేకపోయినా వేద పండితులను పోషిస్తే, సదాచారాన్ని పాటిస్తే, ధర్మం తప్పకుండా ఉంటే మహాస్వామి వారు మనతో పాటే ఉంటారు అనడానికి నేను మొన్న ఈ మధ్యనే తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో జరిగిన అద్భుతాన్ని వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. అక్కడ గర్భాలయంలో పరమాచార్య స్వామి వారు శంకరాచార్య స్వామి వారు పక్కన కనిపించారు చాలామందికి. ఇదేమి ఇల్యూషన్ కాదు. ఎక్కడైతే సదాచారాన్ని పాటిస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడు అనడానికి అది నిదర్శనం. మీకు ఇంకా లీలలు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. చివరిగా ఒక్క మాట, పరమాచార్య స్వామి వారు మన మధ్య లేకపోవచ్చు భౌతికంగా, కానీ ఆయన అనుగ్రహం ఒక కవచంలా మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఆ రోజు ఆ భక్తురాలికి ఆయన ఇచ్చింది కేవలం చందనం ముద్ద కాదు, ఆమె కన్నీళ్లను తుడిచే ఒక భరోసా. మనందరి జీవితాల్లో కూడా కష్టాలు అనే ఎండలు కాస్తున్నప్పుడు ఆయన స్మరణ ఒక చల్లని చందనం పూతలా మన మనస్సుని శాంతింపచేస్తుంది. ఆయన నడిస్తే ధర్మం నడిచినట్లు, ఆయన మాట్లాడితే అది వేదం పలికినట్లు, ఆయన చూస్తే అది సాక్షాత్తు పరమశివుడు కరుణించినట్లు. మనం ఆయనకి ఇవ్వగలిగిన అతిపెద్ద కానుక ఆయన చేసిన బోధనలను పాటించటమే. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని తప్పించిన ఆ మహానుభావుడి పాద పద్మాల చెంత మన భక్తిని సమర్పిద్దాం. మన కళ్ళ ముందు తిరిగిన ఆ దైవానికి, ఆ కరుణామూర్తికి మన తరపున కోటి కోటి ప్రణామాలు చేద్దాం. పరమాచార్య స్వామి వారి కృపా కటాక్షణాలు మనపై, మన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో పూర్తిగా వినేశాక జయ జయ శంకర, హర హర శంకర అని కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.